మన తండ్రి దేవుడు మనల్ని కాపాడి రక్షించి ఈ యొక్క ఆదివారం దినమున ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మనందరికీ కూడా జీవాన్ని దయచేసి నేడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. అందుకు మొదట మన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియచే వారమే ఉన్నాం. ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా ఆయన యొక్క నియంత్రణలో ఉంది. కాబట్టి ఉదయించాలన్నా, చీకటి పడాలన్నా, మనుషులు జీవించాలన్నా, పక్షులు జంతువులు జీవించాలన్నా కూడా దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆజ్ఞ. సో అలా సృష్టి ఆది నుంచి నేటి వరకు కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి సృష్టి కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి అవి క్రమంలో ఉన్నాయి. అందుకే మనిషి ఇంకా జీవిస్తూ ఉన్నారు. మానవ కులం భూమి మీద 6000 సంవత్సరాల పై చిలుపడినప్పటికీ ఇంకా మానవులు జీవిస్తున్నారంటే ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పదో మనం ఆలోచించవచ్చు. ఆ సంకల్పాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం క్రైస్తవులు అయినప్పటి నుండి కూడా ధ్యానిస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. ఆ ఉద్దేశానికి మ్యాచ్ అయ్యేటట్లు బ్రతకడానికి మనం ఏం చేస్తాం, ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి పర్పస్ తెలియకపోతే, ఉద్దేశం తెలియకపోతే మన లైఫ్కి మీనింగ్ ఉంటుంది అన్నమాట, మన జీవితానికి అర్థం. అందుకే పర్పస్ చాలా ముఖ్యం. ఆ పర్పస్ని ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పర్పస్ లేకుండా మనం ఏ పని చేయలేదు. ఎవరైనా మనల్ని డబ్బులు అడిగినా ఏమడుగుతాం, ఏంటి పర్పస్, ఏ ఉద్దేశం కోసం అడుగుతున్నాం. సో కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క ఉద్దేశాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆదివారం మనం ఆరాధనకు వచ్చినప్పుడు మన మనసులు, హృదయాలు ఒక ప్రాపర్ పొజిషన్లోకి వస్తాయి. ఉద్దేశం అర్థం కాకపోతే ఆదివారం ఆరాధన ఎలా ఉంటుందంటే ఏదో చేస్తే ఒక రోబోటిక్స్ వచ్చి ఆరాధన తీసి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. అందుకే ఫస్ట్ కమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాన్ని బట్టి మనం ఇక్కడికి వస్తుంది అంతే. సో ఆదివారం దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగం, ప్రభు వల్ల దేవుని ఉద్దేశంలో ఒక భాగం. మనం ఇలా సంఘముగా కలిసి దేవుని ఆరాధించడం దేవుని ఉద్దేశంలో ఒక భాగం. కుటుంబం దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగం. మనం అందరం ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లల వలె అలాంటి మనస్తత్వం, మైండ్, హృదయం కలిగి ఉండాలనేది కూడా దేవుని ఉద్దేశంలో ఈజీ విషయం కాదు. ఇప్పుడు మనందరికీ తండ్రులు వేరే, తల్లులు వేరే, ప్రాంతాలు వేరే. ఒకరు విశాఖపట్నం, ఒకరు ప్రకాశం జిల్లా, ఒకరు రాయలసీమ, ఒకరు కర్ణాటకలో పుట్టి పెరుగుతారు. కానీ మనం అందరం బయాలజికల్గా మన డెస్టినేషన్సే డిఫరెంట్. వీఆర్ నాట్ బయాలజికల్ బ్రదర్స్. మనందరం కూడా బిబ్లికల్ బ్రదర్స్ అన్నమాట. వాక్యం ద్వారా మనం అందరం సహోదరం అయినటువంటి వాళ్ళం. సో ఆ ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో, ఎక్స్పీరియన్స్ అవుతామో, అవినాష్ ఎవరు రాజ్ బ్రదర్ కొడుకులే నాకైతే అది పోయి ఇట్స్ మై బ్రదర్, అవినాష్ నా సొంత సహోదరుడు అనే ఫీలింగ్ రావాలి. ఏదైనా మనం పరిచయం చేసేటప్పుడు ఎవరైనా అంటే మా సహోదరుడు, మా చర్చ్ మెంబర్ అంటాం. అంటే ఇంకా ఏం రాలేదు మనకి, ఆ బాండింగ్ ఇంకా ఏర్పడలే. ఎవరు ఏమనుకున్నా, షీఈస్ మై చర్చ్ మెంబర్, నీ సిస్టర్ కాదా, అర్థమైనా చెప్తాము మనం, మా చర్చ్ మెంబర్. కొన్నిసార్లు మా పక్కింటి అబ్బాయి అంటారు. పక్కింటి అబ్బాయి ఏంటి, మా ఎదురింటి అబ్బాయి ఏంటి, ఈస్ మై బ్రదర్. ఒకప్పుడు పక్కింటి అబ్బాయి, కానీ బాప్తిజం పొందాక అతడు ఏమో నీకు సహోదరుడు. ఆ ఫీలింగ్ రావాలి. అది ఉద్దేశం, పర్పస్. మనం ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు వేరే ఊరోళ్ళు, వీళ్ళ ప్రాంతం వేరే, మా ప్రాంతం వేరే, వీళ్ళ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే అనే ఫీలింగ్స్తో ఎప్పుడైతే వచ్చి కూర్చుంటామో దేవుని పర్పస్ని
అక్కడ పెట్టేశాను. ఆదివారం ఆరాధనకి ఆయన పర్పస్. ఎవరైతే ఆ ఫీలింగ్ని ఎంత తొందరలో తెచ్చుకుంటారో, ఎంత తొందరలో ప్రతి సహోదరి తన సొంత సహోదరిని వాళ్ళు ఫీల్ అవుతాడో అప్పుడు వాడు మెచ్యూరిటీకి వెళ్ళినట్టు, అప్పుడు వాడు సంపూర్ణ పురుషుడైనట్టు. అది యేసుక్రీస్తు స్టాండర్డ్. అది యేసుక్రీస్తు స్టాండర్డ్. యేసు ఒక చోట ప్రసంగం చేస్తుంటే కొంతమంది వచ్చి, బయట నీ కోసం నీ తల్లి నీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? నా తల్లి నా సహోదరు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం నడుచుకునేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నా సహోదరుడు, నా తల్లి. ఆయన స్టాండర్డ్. ఈరోజు మనం కూడా చర్చిలో ఉన్న బాప్తిజం పొందిన క్రీస్తు సంఘ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా మనకెవరన్నమాట? నా సహోదరుడు, నా సహోదరి. కాబట్టి అది రిజల్ట్ ఆఫ్, అంటే ఇన్ని సంవత్సరాలు మన వాక్యంలో పెరిగినందుకు, ఇన్ని సంవత్సరాలు మన సంఘంలో ఉన్నందుకు రిజల్ట్ అది రావాలి. మీ జన్మలో ఆ రిజల్ట్ రాకపోతే నీకు అసలు దేవుని పర్పసే అర్థం కాలేదన్న. మన లైఫ్ రిజల్ట్ ఏంటంటే రైట్. మనం పాత నిబంధన చరిత్రను చదువుకుంటున్నాం. ఎజ్రా గ్రంథం పూర్తయింది. ఎజ్రా గ్రంథాన్ని మనం ఫినిష్ చేసాం. లాస్ట్లో ఎలా వివాహాల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసాం. ఎజ్రా ఏం చేశాడు? తన గడ్డాన్ని పిక్కునేసాడు, జుట్టుని పిక్కున్నాడు, గడ్డాన్ని పిక్కున్నాడు, ప్రార్థన చేశాడు. దాంతో మంచి రిఫార్మేషన్ జరిగింది, రిపెంటెన్స్ జరిగింది. అందరూ కూడా ప్రత్యేకించబడ్డారు. ఇప్పుడు నెహెమ్యా గ్రంథానికి వెళ్తాం. ఇది నెహెమ్యా. నెహెమ్యా నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే కంఫర్టర్. నెహెమ్యా మాటకు అర్థం మీనింగ్ కంఫర్టర్, ఆదరించువాడు. నెహెమ్యా అనే పేరుకు అర్థం ఆదరించువాడు. నెహెమ్యా పుస్తకంలో ఉన్న విషయం బిఫోర్ 25 years బిఫోర్ ఎస్తేర్ గ్రంథం యొక్క ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎస్తేర్ పుస్తకం అయిన 25 సంవత్సరాలకి నెహెమ్యా పుస్తకం. నెహెమ్యాకి ఎస్తేర్కి మధ్య 25 years. అంటే నెహెమ్యా కంటే ముందు ఎస్తేర్ గ్రంథంలో ఉన్న విషయాలు జరిగిపోయేసాయి. మొర్దెకై, ఎస్తేరు. ఎస్తేర్ గ్రంథంలో ఉన్న విషయాలు జరిగిన 25 సంవత్సరాల తర్వాత ఎవరు వస్తున్నారు? నెహెమ్యా. కాబట్టి నెహెమ్యా పాత నిబంధనకి చివరి గ్రంథం ఏదంటే నెహెమ్యా. పాత నిబంధనకి చివరి గ్రంథం అంటే ఇక ఈ లాస్ట్ ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి కదా, ఎవరు? హగ్గయి, జకరియా, మలాకి. ఈ 3 ప్రవక్తల గ్రంథాలు ఏ పీరియడ్ లో జరిగాయి? జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా. ఈ పుస్తకాల కాలంలోనే ఏవి జరిగాయి? హగ్గయి, జకరియా, మలాకి అయిపోయినాయి. ఆ 3 ప్రవక్తలు కూడా జెరుబ్బాబెలు నుండి నెహెమ్యా కాలం మధ్యలో ప్రవచించిన వారు. ఎవరు? హగ్గయి, జకరియా, మలాకి. కాబట్టి పాత నిబంధనకి చివరి పుస్తకం ఏది? నెహెమ్యా. నెహెమ్యా కంటే ముందు ఎస్తేర్ అయిపోయింది. సో కాబట్టి పాత నిబంధన లాస్ట్ లో ఉన్నామా? ఓల్డ్ టెస్టిమెంట్ కి లాస్ట్ బుక్ లో ఉన్నాం. అర్థమైందా? నెహెమ్యా గ్రంథాన్ని చదువు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం, 1వ అధ్యాయం. అంతకంటే ముందుగా
ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఈ వచ్చిన మనకి దేవుడు ఎలా తన పని కోసం ఎలాంటి వారిని ఆయన పుట్టిస్తాడు, సిద్ధపరుస్తాడు, ఆయన మనుషుల్ని తయారు చేసుకుంటాడనే విషయం ఈ వచనం తెలియజేస్తాడు. 4వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. 9 దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎస్తేర్ని రాణిని చేయడానికి మొర్దెకై ఏం చేస్తాడంటే ఎస్తేర్ని రాజగృహంలోకి పంపుతాడు. మొర్దెకై అంటే ఎస్తేరు రాజు భార్య అయితే అప్పుడు ఎస్తేరు ఏం చేయొచ్చు అనమాట, యూదుల్ని సంరక్షిస్తుంది అని పంపించాడు. రాజు కూడా ఎస్తేర్ని చేర్చుకున్నాడు. 30 రోజులు అయిపోయింది, కానీ ఎస్తేరు దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలే. అప్పుడు మొర్దెకై ఎంక్వైరీకి పంపుతున్నాడు. ఏంటి, నేను ఎస్తేర్ని కలవాలి, మీట్ అవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. 9వ వచనం చూడండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి రిప్లై ఇస్తుంది. ఏంటి నువ్వు రెస్పాన్స్ లేదు, 30 days అయింది, ఏమైంది ఏంటి, నువ్వు రాణిగా వెళ్ళిపోయావు, పట్టించుకోవట్లేదా నువ్వు యూదుల గురించి అని మొర్దెకై సమాచారం అడిగితే అప్పుడు ఎస్తేరు రెస్పాన్స్ పంపించింది. ఏమని, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ గలదని రాజసేవకులకు అందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుము అనెను. నేను వచ్చినప్పటి నుంచి 30 రోజులైంది, ఇంకా రాజు నన్ను ఏం చేయలేదు, పిలవలేదు, రాజు దగ్గరికి నేను పోలేదు, ఇంకా రాజు దగ్గరికి పోతే నేను ఏమైనా మాట్లాడతాను, ఇంకా నాకు ఆ ఛాన్స్ రాలేదని ఎస్తేరు రిప్లై ఇచ్చింది. దానికి మొర్దెకై రెస్పాన్స్. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఏమా ఎస్తేరు, నేనేమి రాజగృహంలోకి వెళ్ళిపోయాను, ప్యాలెస్ లో ఉన్నాను, కాబట్టి నేను మిగతా యూదులందరూ చచ్చిపోయినా, మిగతా యూదులందరూ నాశనమైనా నేను బ్రతుకుతాను, నేను సేఫ్ అని అనుకుంటున్నావేమో, అలా తనొచ్చుకునవద్దు. అందరికంటే నేను సేఫ్ గా ఉన్నాను అనే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఉంటుందా? కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చినా, కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నా ఆటోమేటిక్గా వైఖరి ఎలా ఉంటుంది, మాట తీరు కానీ, మాట్లాడే విధానం కానీ, తర్వాత అన్ని మారిపోతాయి, చేంజ్ అవుతాయి. ఎందుకు? అది సేఫ్ గా ఉన్నాడు, నేను సేఫ్ గా ఉన్నాను, నాకేం కష్టం వచ్చినా కూడా నాకు అన్ని ఉన్నాయి అనే వాడికి డిఫరెంట్ వైఖరి ఉంటుంది. సో మొర్దెకై అంటాడు, ప్యాలెస్ లో ఉన్నానండి, ప్యాలెస్ లో ఉంటే నేను సేఫ్ అనుకుంటున్నామేమో, అలా తలంచుకోవద్దు. ఎందుకు? ఇప్పుడు చెప్తాను 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా, నువ్వు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసినా, దేవుడు యూదులకు మరొక మార్గం కూడా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు అనుకోద్దు నా ద్వారానే రక్షణ, నేనే విడుదల చేస్తాను, దేవునికి నేను తప్ప వేరే దిక్కు లేదు అనుకుంటున్నావేమో. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు వేరొక మార్గాన్ని వెతుక్కుంటాడు. కానీ నశించిపోయేది ఎవరు? నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు, నువ్వు నశించిపోతావు. దేవుడు వేరొక మార్గం చూసుకుంటాడు. నువ్వు నశిస్తావు, నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. అంటే ఎస్తేరు ఒకవేళ తనకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని చేయకపోతే, తనకి ఇవ్వబడినటువంటి పనిని చేయకపోతే, ఒకటి తను నాశనం అవుతుంది, రెండోది తన ఇంటి వారు నాశనం. దేవుడు వేరే ఒక మార్గం కూడా ఏం చేస్తాడంట, నువ్వు ఒకదానివే కాదు,
అంటే ఇలా ఎస్తేరు రాజు దగ్గరికి పోయేటట్లు, రాజు ఎస్తేర్ని సెలెక్ట్ చేసుకునేటట్లు ఇదంతా ఎవరి డైరెక్షన్ లో జరుగుతూ ఉంది? దేవుని డైరెక్షన్ లోనే. దేవుడే ఎస్తేర్ని పుట్టించాడు, దేవుడే నెహెమీయాని పుట్టించాడు, దేవుడే ఎజ్రాను పుట్టించాడు, దేవుడే జెరుబ్బాబెలును పుట్టించాడు. వీళ్ళందరినీ దేవుడే పుట్టించాడు. ఈరోజు నువ్వు కాకపోతే నువ్వు లేవా, ఓకే, నిన్ను వదిలేసి దేవుడు ఇంకొకరిని పుట్టించుకుంటాడు. అన్య రాజుల్నే వాడుకున్నాడు. మాది పారిశ్రామిక రాజుల్ని వాళ్ళు దేవుని ప్రజలు జెరుబ్బాబెలు వెళ్ళేటట్లుగా, ఎజ్రా వెళ్ళేటట్లు సామాగ్రి పంపించారు, బంగారు నగలు పంపించారు దేవాలయం కట్టడానికి. యెరూషలేము దేవాలయం కట్టబడుటకు సొంత ప్రజల కంటే ఎవరిచ్చిన ధనం ఎక్కువ ఉంది, అన్నిలు ఇచ్చిన ధనమే ఎక్కువ ఉంది, రాజు పంపించిన సామాగ్రి ఎక్కువ ఉంది. కాబట్టి మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏమని, నేను లేకపోతే లేదు, మేము ఇవ్వకపోతే గిన ఏం జరగదు. పుట్టించేవాడెవరు? నిలబెట్టేవాడెవరు? పంపించేవాడెవరు? సో ఇస్తే జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో రక్షణ అత్యున్నతమో, యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పుము అనెను. అంటే ఏంటి? జాప్యం అయిపోయింది. ఎస్తేరు చేయాల్సిన పని విషయంలో జాప్యం అయింది. మొదటగా ఎక్కడ అంటే కాంప్రమైజ్ అవ్వట్లే ఆ విషయంలో. ఎస్తేర్ని పెంచినోడు మొదటయ్యే కూతురుతో సమానంగా పెంచాడు. ఎందుకు పెంచాడు? ఉద్దేశం ఉంది, పర్పస్. నిన్ను పెంచింది ఒక పర్పస్ కోసం, నువ్వు ప్యాలెస్కి వెళ్ళింది ఒక పర్పస్ కోసం. ఆ పర్పస్ ని, ఆ ఉద్దేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, విడిచిపెడితే దేవుడు వేరొక మార్గం చూసుకుంటాడు. కానీ నువ్వు నీ ఇంటి వారు నశించిపోతావు. అందుకే మనం కూడా దేవుని రాజ్యంలో, సంఘంలో మనకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మాట్లాడతారు. దాన్ని ఏం చేయాలి? ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? పని ఏదోలాగా జరుగుతుంది. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న నీవు, లేదా దేవుడు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నెరవేర్చకపోవటం వల్ల శిక్ష నీకు, నీ ఇంటి వారికి ఉంటుంది. నీకు, నీ ఇంటి వారికి ఉంటుంది శిక్ష. అది ఎవరైనా సరే, మాకైనా సరే. ఇప్పుడు మేము సువార్థికులు వచ్చాము, మా రెస్పాన్సిబిలిటీ మేము చేయకపోతే, మా బాధ్యత మనం చేయకపోతేనా అప్పుడు దేవుడు ఎవరిని శిక్షించాలి? మమ్మల్ని శిక్షిస్తాడు. ఆ భయం ఉంటుంది సువార్థికులకి. నేను ఒకవేళ సువార్త పని చేయకపోతే, సువార్త పని మధ్యలో ఆపేస్తే, ఎవరో బెదిరింపులకు భయపడి మానేస్తే పని, శిక్ష ఎవరికి? నేను కాకపోతే వేరే సువార్థికులు పెడతాడు దేవుడు. కానీ శిక్ష నాకు ఉంటుంది, నా కుటుంబానికి ఉంటుంది శిక్ష. అందుకే ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సువార్థికుడు ఎందుకు సౌమ్యంగా అన్ని ఓకేలే అని ఎందుకు ఉంటుకుంటాడు? నేనే ఇంటిని బట్టి ఇచ్చిన పనిని ఏం చేయాలి? మాట ఇచ్చాం, చేస్తానని చెప్పాం, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అది ఎంత చిన్న పనైనా ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇప్పుడు ఆదివారం నిర్లక్ష్యం చేస్తే, సండే వర్షిప్ని నిర్లక్ష్యం చేస్తే, మళ్ళీ కొరింథీ పత్రిక రాస్తూ, మీలో అనేకులు ప్రభు వలని నిర్లక్ష్యం చేశారు, ప్రభు వలని ఆచరించేటప్పుడు మీలో కలహాలు ఉన్నాయి, ప్రభు వలని ఆచరించేటప్పుడు మీలో కక్షలు ఉన్నాయి, ప్రభు వలని ఆచరించడానికి మీరు సంఘంగా కూడినప్పుడు అది ఆచరించుట సాధ్యము కాలేదు. అందుకే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు అంటాడు.
పర్ఫెక్షన్ లేదు. ప్రభు వల్ల చేసే విషయంలో పర్ఫెక్షన్ ఉండాలి. అంటే కక్షలు కలహాలు ఏమి లేకుండా సమాధానంతో ప్రేమతో జరగాలి. అది జరగట్లేదు కొలది సంఘం. అందుకు పౌలు గారు అది సాధ్యం కాదు. సో మనం పాత నిబంధన చరిత్ర చదువుతున్నా ఆ పాత నిబంధన యొక్క నీడ ఏదైతే ఉందో ఈ రోజు చాలా అవి దృష్టాంతములుగా ఉన్నాయి మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం. ఈరోజు ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం కూడా దేవుడు మనకిచ్చింది ఒకే లైఫ్. ఎన్ని జన్మలు? ఒకటే జన్మ. ఎన్ని మరణాలు? ఒకేసారి పుడతావు, ఒకేసారి చేస్తావు. సర్లే ఈ జన్మలో మిస్ అయితే వచ్చే జన్మలు చేస్తానులే ప్రభువా, ఉందా? ఛాన్స్ ఉందా? సో ఏమన్నా మనం దేవుడి కోసం చేయాలంటే ఏ జన్మలో చేయాలి? ఈ జన్మలోనే చేయాలి. ఈ జన్మలోనే చేయాలి. ఒకవేళ రియలైజేషన్, అయ్యో దేవుడి పని చేయలేకపోయిన రియలైజేషన్ ఎప్పుడు రావాలి? మంచాన పడకముందే రావాలి. మంచాన పడ్డాం అనుకోండి రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు? మంచాన పడినప్పుడు రియలైజేషన్ వస్తుంది. కానీ ఏది సపోర్ట్ చేయడు. అయ్యో చేయలేకపోయినా, అట్లా చేయలేకపోయినా, ఇట్లా చేయలేకపోయినా, ఇట్లా చేయాలి, టైం అయిపోయింది, వయసు అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత చేసింటే బాగుండు అనుకుంటే ఎక్కడ చేస్తాం? అందుకే అన్ని హెల్దీగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడే, ఉద్యోగంలో ఉన్నప్పుడే, యాక్టివ్గా ఉన్నప్పుడే దేవుని పనిని, ఇచ్చిన పనిని ఏం చేయాలి? లేకపోతే పని జరుగుతుంది కానీ నింద ఎవరి మీద పడుతుంది అనమాట? నీ మీద పడుతుంది. నింద నీ మీద పడుతుంది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఒకటి చచ్చిపోయాడు 12 మందిలో. పని ఆగిందా? యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు, పని ఆగలే. చీట్లు వేస్తే ఇంకొకటి మధ్యాహ్నం ఎన్నుకున్నారు, కొనసాగుతాం. మధ్యలో యాకోబు చనిపోయాడు, పని ఆగిందా? ఆగలేదు. 12 మంది అపొస్తలులు చనిపోయినా కూడా పని ఏమవ్వలేదు. ఇప్పటి వరకు 2000 సంవత్సరాలకు కొనసాగుతూనే ఉంది సువార్త పని. దేవుడు అలా వాడుకుంటాడు. మనం ఏంటంటే మనకి ఇచ్చిన టైం పీరియడ్లో మనం చేయాల్సిన పనులు చేసాం. ఇప్పుడు నెహెమ్యా దగ్గరికి వెళ్తాం. సో నెహెమ్యాని కూడా ఎవరు లేపుతున్నారు? నెహెమ్యాని పురికొల్పేది ఎవరన్నమాట? దేవుడే. 1వ అధ్యాయం 1 నుండి చదువు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హననియా ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. సో ఇక్కడ మొదటి 3 వచనాలు, మొదటి 3 వచనాలు ఏంటంటే ఇక్కడ నెహెమ్యా రిసీవ్ ఏ విజిట్ ఫ్రమ్ హిస్ బ్రదర్. నెహెమ్యా రిసీవ్ రిపోర్ట్ ఫ్రమ్ హిస్ బ్రదర్, ఓన్ బ్రదర్, సొంత సహోదరుడే. ఏం పేరు అతని పేరు? హననియా. సో నెహెమ్యా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? హకల్యా. సో స్టార్టింగ్ ఫస్ట్ ఉంది కదా, హకల్యా ఫాదర్, బ్రదర్ హనానియా. బ్రదర్ వచ్చి హననియా, ఫాదర్ హకల్యా. రాష్ట్రం. సో తన సహోదరి దగ్గర నుండి రిపోర్ట్ వచ్చింది. ఏమని వచ్చింది రిపోర్టు? ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ యెరూషలేము నుంచి వచ్చారు. నెహెమ్యాని కలవడానికి వచ్చారు. నెహెమ్యా ఎక్కడున్నాడు?
షూషను కోటలో ఉన్నాడు. అంటే అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? అర్తహషస్త. 2వ అధ్యాయం చూడండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలను చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించితిని. దానికంటే ముందు లాస్ట్ వచ్చిన చూడండి, నెహెమ్యా 1:11లో నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని. సో నెహెమ్యా యొక్క పోస్ట్ ఏంటి? రాజుకి గిన్నె అందించేవాడు. ఇంగ్లీష్ లో కప్ బేరర్ అంటే ఏంటి? అంటే ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే నెహెమ్యా జాబ్ ఏంటంటే ఫుడ్ టేస్టర్. అంటే ఏంటి? రాజు ఏదైనా తినక ముందు నెహెమ్యా టేస్ట్ చేసిన తర్వాతనే ఎవరికి వెళ్తుంది, అది జాబ్. అంటే ద్రాక్షరసం అందించేవాడని మనం అనుకుంటాం ఇప్పటివరకు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ అ ఫుడ్ టేస్టర్, కప్ బేరర్. రాజునకు గిన్నె అందించేవాడు. ఏ గిన్నె అయినా సరే ఎవరి ద్వారా వెళ్ళాలి? రాజుకి నెహెమ్యా దగ్గరికి వెళ్ళాలి. అంటే నెహెమ్యా ఏం చేస్తారు? ఫస్ట్ టేస్ట్ చేసి, ఇప్పుడు అంతే కదా, మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు భోజనానికి ముందు ఏం చేస్తారనమాట, బాడీ గార్డ్స్ టేస్ట్ చేసి ఆ తర్వాత రాజుకి ఇస్తారు. అలా నెహెమ్యా పాత్ర. అంటే ఒక బాడీ గార్డ్, రాజుకి బాడీ గార్డ్ లాంటోడు, రాజు దగ్గర నిలబడేవాడు. రాజు భుజించక ముందు ఇతను టేస్ట్ చేసి తర్వాత రాజుకి ఇస్తాడు. చిన్న జాబా పెద్ద జాబా? కంఫర్ట్ జాబే కదా. శాలరీ ఎంత ఉంటుంది? రాజు దగ్గర పనిచేసేవానికి జీతాలు ఎంత ఉంటాయి? మంచి జీతం, మంచి శాలరీ, మంచి జాబ్. అలాంటి టైంలో రిపోర్ట్ వచ్చింది. ఏమని రిపోర్ట్ వచ్చింది? యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. అంటే అంత జాబ్ ఉన్నప్పటికీ కూడా దేని ఫోకస్ అంతా దేని మీద ఉంది? నెహెమ్యాకి. సహోదరుడు వచ్చాడు. సహోదరుడు రాగానే, తమ్ముడు ఎలా ఉంది యెరూషలేము? లేదా అన్నయ్య అనుకోండి, అన్నయ్య వచ్చిన తమ్ముడు ఎలా ఉంది మన యెరూషలేము? అప్పుడు వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. ఏం పొందుతున్నారు అనమాట? శ్రమ, నింద. నింద అంటే ఏంటి? అంటే సిగ్గుపాలు, అంటే సిగ్గుతో తల దించుకుంటున్నారు. షేమ్. నిందలు ఉన్నప్పుడు ఏముంటాయి? షేమ్. మీ దేవుడు ఏంటి? యెరూషలేము దేవాలయం ఏమైంది? ఓ పెద్ద మీరు, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని యుద్ధాల నుంచి కాపాడాడు, దావీదు గురించి గొప్పగా ఇదంతా చెప్పారు కదా. ఏమైంది మీ పరిస్థితి? ఎక్కడికి పోయాడు మీ దేవుడు? ఎందుకు దేవుడు మిమ్మల్ని బబులోనికి పంపించాడు? ఎందుకు మీ దేవాలయం ఇలా నాశనం అయిపోయింది అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు ఆ ఎగతాళికి దేవుని ప్రజల పరిస్థితి ఎలా ఉంది? తలదించుకున్నారు. అవమానంగా ఉంది. అలా నిందలు ఉన్నాయి. శ్రమలు, నిందల్లో ఉన్నారు. ఎందుకు? యెరూషలేము దేవాలయం ఏమైపోయింది? దేవాలయం లేదు. వీళ్ళ యొక్క శక్తి, బలము ఏది? యెరూషలేము దేవాలయమే. ఈ రోజు కూడా ఇశ్రాయేలుకి నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే దేవాలయం వాళ్ళ స్థలంలో లేదు. ఇప్పుడు ప్రజెంట్ యెరూషలేము దేవాలయం స్థలం ఇజ్రాయెల్ చేతిలో లేదు, పాలస్తీనా వాళ్ళ చేతిలో. దేవుడు కావాలని ఇశ్రాయేలుకి ఇవ్వట్లే. ఎందుకంటే శరీర సంబంధమైన దేవాలయం ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఆత్మ సంబంధమైన దేవాలయం స్థాపించబడింది. ఆత్మ సంబంధమైన దేవాలయం ఉండగా శరీర సంబంధమైన దేవాలయం ఎందుకు ఇస్తాడు? ఎన్నో కసరత్తులు చేస్తున్నారు నేడు ఇశ్రాయేల్ ఆ స్థలం కోసం. ఎందుకంటే ఆ స్థలం దొరికితే యెరూషలేము దేవాలయం కట్టేస్తారు ఇల్లు. ఎవరు? ఇప్పుడున్న ఇశ్రాయేలు. యెరూషలేము దేవాలయం కట్టకూడదు, అక్కడ దేవాలయ నిర్మాణం కాకూడదు, శరీర సంబంధమైన ఆలయం మళ్ళీ కట్టకూడదు. అందుకే దేవుడు వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నాడు. అందుకే ఈరోజు ఇశ్రాయేలుకి
సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే కదా వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు, నేటికి అంగీకరించడం లేదు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు దేవా ఇశ్రాయేల్ కాపాడు, ఇశ్రాయేల్ కాపాడు. ఎందుకు కాపాడతారు ఆయన? ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తీసివేసి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తునందు ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే సమాధానం. కాబట్టి నేడు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆత్మ సంబంధమైన రాజ్యంలో వాళ్ళు ఏమవ్వాలి? ప్రవేశించాలి. అప్పుడే వాళ్ళకు సమాధానం, అప్పుడే వాళ్ళకు నెమ్మది. అప్పటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళకి నెమ్మది ఉండదు. మేబీ ఇస్రాయల్ భారతదేశం చాలా గొప్పది, చాలా గ్రేట్ అని ఉన్నాయి. అవును, వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేని మిలిటరీ సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. కానీ యేసు లేడే. పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ ఎవరు లేరు వాళ్ళతో? యేసు లేడు. యేసు లేకపోతే ఎంత యుద్ధ సామాగ్రి పెట్టుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రాబ్లం వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తాం. సో దేవుని ప్రజలు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. సో ఈ విషయం విన్నాక నెహెమ్యా రెస్పాన్స్ 1వ అధ్యాయం 4 నుండి 11 వరకు నెహెమ్యా రెస్పాన్స్. నెహెమ్యా యొక్క ప్రతిక్రియ, ఎలా స్పందిస్తున్నాడు నెహెమ్యా అంటే ఒక చెడు వార్త విన్నాక, ఒక చెడ్డ సమాచారం విన్నాక ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఊరి గురించి మనకేమన్నా ఒక చెడ్డ సమాచారం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? మన సొంత ఊరు వరదల్లో మునిగిపోయినప్పుడు, మన సొంత ఊరిలో భూకంపం వస్తే, మన సొంత ఊరిలో మన సొంత ఇల్లు పాడైపోతే, మన సొంత ఊరిలో మన బంధువుల ఒకవేళ నాశనం అయితే ఎలా ఉంటుంది మన రియాక్షన్? ఇప్పుడు నెహెమ్యా రెస్పాన్స్ చూడండి ఎలా ఉంటుందో. 5వ వచనం. సో 4, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. సో నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రేయర్ ఆఫ్ నెహెమ్యా యొక్క ప్రార్థన, విజ్ఞాపన. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఎంత క్లారిటీగా ఉంటుందో ప్రార్థన చూద్దాం. నెహెమ్యా ఇక్కడ చేసిన ప్రార్థనలు మనకు మోడల్. ఈ మోడల్ పెట్టుకుని మనం కూడా ఏం చేయాలన్నా నేర్చుకోవాలి. ఇలా ప్రార్థన చేసే విషయం నేర్చుకోవాలి. ఎంటైర్ నెహెమ్యా గ్రంథంలోనే 7 సార్లు ప్రార్థనలు ఉన్నాయి. ఎన్నిసార్లు? సరే, ఏం రాసుకుంటారండి? 11 సార్లు ప్రార్థన చేశాడు. 11 times నెహెమ్యా prayed. ఈ పుస్తకంలో నెహెమ్యా ఎన్నిసార్లు ప్రార్థన చేశారన్నమాట? 11 times. Specifically 7 prayers are listed. Specifically 7 prayers. 11 సార్లు ప్రార్థన చేశాడు.
కానీ స్పెసిఫిక్ ప్రార్థనలు ఎన్ని రికార్డ్ అయినాయి అనమాట? 7 ప్రార్థనలు రికార్డ్ అయ్యాయి నెహెమయా చేసినటువంటి ప్రార్థన. సో ఆ 7 ప్రేయర్స్ ని మనం ఏం చేయాలి? నోట్ డౌన్ చేయాలి. ఒకసారి ఫస్ట్ ప్రేయర్ వచ్చి చాప్టర్ 1 ఫస్ట్ ప్రేయర్. ఫస్ట్ ప్రేయర్ 1:4 to 11. 4 to 11. సో ఫస్ట్ ప్రేయర్ని మనం గమనిస్తున్నాం. చూద్దాం ఏంటో ఆ ప్రార్థన ఏంటో చూద్దాం. సో మనం వెళ్తూ మన స్టడీలో ఈ 7 ప్రేయర్లు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మొదటి ప్రార్థన చూస్తున్నాం, ఫస్ట్ ప్రేయర్ ఏంటో. ఓకే, తర్వాత ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత టైం ఉంటే మనం మిగతా ప్రార్థనలు చూద్దాం. మొదటి ప్రార్థన 4 నుండి 11 వచనాలు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సో ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏమి చేస్తున్న ప్రార్థన ఏంటన్నమాట? ఉపవాసం, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పాత నిబంధనలో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎక్కువ ఉంటాయి, క్రొత్త నిబంధనలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. సో మనం కూడా క్రీస్తు సంఘంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తారంటే నెగ్లెక్షన్, ఎక్కువ నిర్లక్ష్యం అయిపోయింది. సో దేవుని చిత్తం అయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ ని కొనసాగించాలి. మనం కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ అలవాటు చేసుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే దేవునితో మన రిలేషన్షిప్ ఏముందన్నమాట, స్ట్రాంగ్గా ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటాం. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద మోర్ యూ స్పెండ్ టైం విత్ గాడ్. ఎందుకు ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఎక్కువ సమయం దేవునితో గడపగలం, అందుకు ఉపవాస ప్రార్థన. కనీసం మంత్లీ 5 times కానీ 4 times కానీ వీక్లీ వన్స్ కానీ ఉపవాస ప్రార్థన చెడ్డది కాదు, చాలా మంచిది. దానివల్ల క్రమశిక్షణ వస్తుంది. ఉపవాస ప్రార్థన వల్ల డిసిప్లిన్ ఉంటుంది. ఉపవాస ప్రార్థన వల్ల భయం వస్తుంది. ఉపవాస ప్రార్థన వల్ల భక్తి ఏర్పడుతుంది. ఉపవాస ప్రార్థన వల్ల ఫ్యామిలీకి ఏం నేర్పించవచ్చు? మోడల్. తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పిల్లలు ఆ విషయం చూశారు. మా నాన్న ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, మా నాన్న ఉపవాసంతో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ పిల్లలకి ఎలా ఫీల్ ఉంటుంది? రిజల్ట్ టైంలో, ఉద్యోగం టైంలో, పెళ్లి టైంలో తండ్రులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు ఉపవాసం ఉండడానికి టైం లేదు, ఓకే, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఆలోచన రావట్లేదు. అన్ని బాగున్నాయి కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది రావట్లేదు. ఆ శ్రమ, బాధలు, కష్టాలు ఏవైనా కొంచెం బాగా వస్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఉపవాస ప్రార్థన చాలా మంచిది. ఓకే, క్రీస్తు సంఘం ఉపవాస ప్రార్థనకి విరుద్ధం కాదు. ఎక్కడ కూడా క్రీస్తు సంఘంలో ఉపవాస ప్రార్థన చేయొద్దని చెప్పకూడదు కూడా. దాన్ని డాక్టర్లోకి తీసుకురాకూడదు. ఉపవాస ప్రార్థన చాలా ఉపయోగకరమైంది. సో ఇక్కడ నెహెమయా ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువాడు. సో దేవుణ్ణి ఏమని పొగుడుతున్నాడు? భయంకరమైన గొప్ప దేవా కదా, భయంకరమైన గొప్ప దేవా. అంటే దేవుడు ఎవరు? భయంకరుడు, భయంకరుడమైన గొప్ప దేవా. సారీ, భయంకరమైన కాదు, భయంకరుడు.
అంటే దేవుడే భయంకరుడు. భయంకరమైన అంటే ఏదో ఒకటి భయంకరంగా ఉంది, దానికి పోల్చేదాన్ని ఏమంటారంటారు? భయంకరమైన. కానీ దేవుడు భయంకరమైన వాడు కాదు, భయంకరుడు. ఆయనే భయంకరుడు. సో మీరు దీన్ని మన హిందూ దేశంలో దేవతల విగ్రహాలు చూసినట్లయితే ఆ దేవత విగ్రహాన్ని భయంకరంగా చూపిస్తారు తెలుసా. నాలుగింత పెద్దగా వచ్చి, ఓకే, కళ్ళు పెద్దగా చేసి ఒక విగ్రహం, ఆ తర్వాత ఒక తల నరికిన తర్వాత తలని చేత పట్టుకొని, లేదా తల కాళ్ళ కింద ఉంటుంది, విగ్రహం కాళ్ళ కింద 5-6 చేతులు ఉంటాయి, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఆ కోపంతో ఇలా అంటే పిక్చరైజేషన్ని, అంటే దేవుడు భయంకరుడు అని చూపించడానికి పిక్చరైజేషన్ అలా చేస్తారు. దేవుడు అలా ఉండడు. ఓకే, దేవుడు అట్లా నాలుగు పెట్టడం, ఇంకా కాలు అలా ఉండడు అని లోకంలో అది క్రియేట్ చేశారు భయంకరంగా చూపించడానికి. అట్లుంటాడు కానీ కాదు. మళ్ళీ మీరు అనుకోరు, ఓ యెహోవా దేవుడు కూడా ఇలా ఉంటాడేమో అనుకోలేదు. ఎప్పుడు భయంకరుడుగా ఉంటాడు. చెడు విషయంలో ఆయన భయంకరుడు, పాపం విషయంలో ఆయన భయంకరుడు. ఆఫీస్లో కూడా మీ బాస్ స్ట్రిక్ట్గా ఉంటే ఎలా ఉంటాడు? కొంతమంది బాస్ ఎలా ఉంటారంటే ఆయన ఎంటర్ అయితే చాలు ఎట్లా, కొంతమందికి ఎంప్లాయీస్కి ఎలా వణుకుతూ ఉంటారు. కారణం ఏంటి? బాగుంటాడు ఆయన, టై వేసుకొని ఉంటాడు, సూట్ వేసుకొని ఉంటాడు, బ్లేజర్ వేసుకొని ఉంటాడు, షూ వేసుకొని ఉంటాడు, చాలా నీట్గా ఉంటాడు. కానీ ఆయన అంటే అందరికీ ఎందుకు? ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు భయం వేస్తారు. ఈవెన్ టీమ్ లీడర్లు కూడా వణుకుతుంటారు. నీట్గా సూట్ బూట్ వేసుకుంటారు, మరి ఎందుకు అంత భయం? బికాస్ ఆఫ్ హిస్ స్ట్రిక్ట్నెస్. ఆ బాస్, ఆ మేనేజర్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అందరూ ఏమొస్తుంది? దేవుడు భయంకరుడు అంటే ఈ విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్. భయంకరుడు దేవుడు స్ట్రిక్ట్ అన్నమాట. అంతే కదా. నాన్న స్ట్రిక్ట్ గా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా పిల్లలు ఏముంటది? భయం. సో నెహెమ్యా దేవుడు చాలా స్ట్రిక్ట్ అండి. భయంకరుడు అయిన గొప్ప దేవా. తర్వాత నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. సో భయంకరుడైన గొప్ప దేవుడు ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడంట? నిన్ను ప్రేమించి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను, దేవుని ప్రేమించి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారితో ఏం చేస్తాడంట? అనుసరించు వారిని ఏం చేస్తాడంట? కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడు. వారితో నిబంధనను స్థిరపరచువాడు. మనం దేవుడు కరుణిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కటాక్షిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు, దేవుడు జాలి చూపిస్తాడు అనే దాని మీదనే ఎక్కువ వెళ్తుంటాం. కానీ ఆయన ఆజ్ఞలు అనుసరించు వారిని అనేది చెప్పాం. ఎవరిని కటాక్షిస్తాడు ఆయన? ఆయన ఆజ్ఞలు అనుసరించేవారిని. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ఆయన ఆజ్ఞలు అనుసరించేవారిని. ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడు? ఆయన ఆజ్ఞలు అనుసరించేవారిని. ఇప్పుడు మనం ఆదివారం ఆరాధించే వాళ్ళమా, లేదా ఆజ్ఞలు అనుసరించే వాళ్ళమా? క్రిస్టియన్ అలాగే ఉందా? ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఉందా? క్రీస్తు ఎంతవరకు పరిమితమైంది? ఆదివారం ఆరాధన ప్రభు వల్ల రెగ్యులర్గా తీసుకుంటాం, వాయిద్యాలు వాయించాం, అంతే తప్ప
ఆజ్ఞలను అనుసరించడంలో దే ఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఎక్కడికి వెళ్తాం? కిందికి జారిపోతాం, కిందికి దిగజారిపోతాం. క్రీస్తు సంఘం అంటే ఆజ్ఞలను అనుసరించడం. ఆరాధన అది ఆజ్ఞలోకి రాదు. యాక్చువల్లీ ఆరాధన అంటే ఏంటంటే ఇది న్యాచురల్, అంటే స్వాభావికంగా నువ్వు దేవుని ఏం చేయాల్సిన వాడివి? ఆరాధించాలంటే. ఇప్పుడు న్యాచురల్గా పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి, లోబడాలి, సన్మానించాలి. ఇప్పుడు దీనికి సపరేట్ ఆజ్ఞ కావాలా? అది న్యాచురల్ గా జరిగేది. అది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేది న్యాచురల్, పిల్లలు తల్లిదండ్రులకు లోబడేది, సన్మానించేది న్యాచురల్. దానికి ఏదో పుస్తకం, గ్రంథం, కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. ఇప్పుడు మన ఆరాధన కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తున్నావా, దేవుని మీద ప్రేమతో చేస్తున్నావా? న్యాచురల్ ఆరాధన. దానికి మళ్ళీ ఏం అవసరం లేదన్నమాట. నిబంధనలు, ఆజ్ఞలు ఏదో పెద్ద ఇదిగా ఫీల్ అవి బాగుండు. నా సృష్టికర్త నేను ఆరాధిస్తాను అంతే. నా సృష్టికర్తను ఆరాధిస్తాను. బట్ సెకండరీ ఏంటంటే ఆజ్ఞలను అనుసరించి నా సృష్టికర్త నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అంతే తప్ప ఆరాధననే ఇంకా ఏదో జీవితంలో పెద్ద సాధించినంత ఫీలింగ్ అయిపోతుంది. అమ్మయ్య ఆదివారం ఆరాధన అయిపోయింది, భలే ఉంది తప్ప ఈరోజు ఆరాధన ఏముంది? ఆరాధన భలే ఉందంట, లడ్డా ఇదేమన్నా ఆరాధన భలే ఉంది. ఈరోజు ఆరాధన ఏం బాగాలేదు. ఆరాధన బాగుంది బాగలేదు దానికి అదే ఏదో సాధించామన్నంత ఫీలింగ్ గా ఉండదు. ఆయన ప్రేమించాలి సరిపోదు. దేవుడు అంటే నీకు ఇష్టం అంటే అందరూ చేస్తా అంటారు. దేవుడు అంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే అందరూ ఏమంటారు? భలే ప్రేమిస్తున్నాను బ్రదర్ అంట. ఆజ్ఞను అనుసరిస్తున్నావా? సో దేవునికి తన్ను ప్రేమించే వాళ్ళతో పాటు తన ఆజ్ఞల్ని అనుసరించే వాళ్ళు కావాలి. అది దేవుని పర్పస్. ఎందుకు దేవుడు భూమి మీద మనుషులు సృష్టించాడంటే తనను ప్రేమించే వాళ్ళు కావాలి, తన ఆజ్ఞల్ని అనుసరించే వాళ్ళు కావాలి. ఇప్పుడు దేవదూతలు దేవుణ్ణి చూస్తారు, దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తున్నారు. కానీ దేవుని ఆలోచన నన్ను చూడకుండా నా ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కావాలి, నన్ను చూడకుండా నన్ను ప్రేమించే వాళ్ళు కావాలి. ఇప్పుడు చూసి ప్రేమించేది దాంట్లో కిక్ ఎక్కువ ఉంటుందా, చూడకుండా ప్రేమించే దాంట్లో ఎక్కువ మజా ఉంటుందా? దేవునికి ఏంటంటే అది ఆనందం. ఏంటి? నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నా రూపాన్ని వాళ్ళు చూడలేదు, నా శక్తిని వాళ్ళు చూడలేదు, కానీ వాళ్ళు నేనేం చేస్తున్నారు? అది దేవునికి ఆనందం. అది మనకు కూడా ఎవరైనా మనకెవ్వరు తెలియని వాళ్ళు సడన్ గా మనకి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పెళ్లిలో గిఫ్ట్లు ఇస్తుంటారు కదా, కానుకలు. బంధువులు గిఫ్ట్ ఎక్కువ ఇచ్చారనుకో, మనం ఏమనుకుంటాం ఉంగరం, బంధువులకి చాలా బ్లడ్ రిలేటివ్స్ ఉంగరం, బంగారం ఇవి వేస్తారు. ఒకవేళ బంధువు కానోడు ఏదో నిన్న మొన్న పరిచయం అయినాడు కాస్ట్లీ గిఫ్ట్ వేసాడు అనుకోండి, ఏమని ఫీల్ అవుతాం? ఆయన మన బంధువు కాదు, మనకి పరిచయం లేదు, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ వేసాడేంటి? అది ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, సంతోషం, ఎవరితో చెప్పుకోలేదు లేదు. ఇంకా అందరినీ వదిలేసి ఆయన పట్టుకుంటాం, వా ఎంత పెద్ద గిఫ్ట్ వేసాడు కదా. సో మనకు కూడా మనకు తెలియని వాళ్ళు, మన బంధువులు కాని వాళ్ళు మనకి ఏమైనా గిఫ్ట్ పెద్దది ఇస్తే మనం ఎంత సంబరపడిపోతామో, అలాగే దేవుడు కూడా తన రూపమును చూడనటువంటి వారు తనని అమితముగా ప్రేమించినప్పుడు దేవుడికి ఏంటంటే సంతోషం. మనం ఆయన రూపాన్ని చూడలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరము వినలేదు. కేవలం ఆయన గురించి మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం.
విని విశ్వసిస్తున్నాం, విని నమ్ముతున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి, దేవుని ఆజ్ఞల్ని. ఇశ్రాయేలీయులు ఈ విషయంలో ఏమయ్యారు? ఫెయిల్. అర్థమవుతుందా? ఆ విషయం అదే నెక్స్ట్ చెప్తాను. మేము ఈ విషయంలో ఏమైపోయాం? ఫెయిల్యూర్ అయిపోయాం ప్రభువా దేవాన్ని నెహెమ్యా కన్ఫెస్ చేస్తాడు అన్నమాట ప్రార్థనలో. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. సో రిక్వెస్ట్ చేస్తారు ఏమని? నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. ఫస్ట్ దేవుణ్ణి పొగిడాడు. ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేశాడు? భయంకరుడమైన గొప్ప దేవా అని పొగిడాడు. సెకండ్, దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. సో దేవుడు ఎలాంటి వాడంట? తనను ప్రేమించే వారిని, తన ఆజ్ఞను అనుసరించే వారి మీద కటాక్షం చూపించేవాడు. వారితో ఆయన ఏం చేస్తాడు? నిబంధన స్థిరపరుస్తాడు. అది నేచర్ ఆఫ్ గాడ్. నీ నేచర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏమంటాడు థర్డ్ పాయింట్ లో? దయచేసి నేను చేసే ప్రార్థనని, అంటే చెప్పక ముందు రిక్వెస్ట్ చేస్తున్నాడా, చెప్పిన తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాడా? నేను ఇప్పుడు కొన్ని అడుగుతున్నాను, అడగక ముందే ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని? నేను ఇప్పుడు కొన్ని అడగబోతున్నాను, వాటిని నువ్వేం చేయి. కొన్నిసార్లు మన ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాటి చెప్పురా ఏంటంటే నువ్వు ఫస్ట్ చేస్తానని ఇస్తానని మాటి అని అడుగుతాం కదా మనం, చెప్పకముందే ఏమని. అప్పుడు పెద్దవాళ్ళు సర్లే ఓకే చేస్తాను చెప్పు. పిల్లలు అడగలుగుతారు, నాన్న నువ్వు నాకు మాట ఏంటి చెప్పు, నాకు నేనేమడిగినా ఇస్తానని చెప్పు. అప్పుడు డాడీ వాడు అడిగే దీన్ని చూసి సరే ఇస్తానని చెప్పు. డాడీ ఊళ్ళో వెళ్తున్నారు స్కూల్లో, నన్ను కూడా పంపించాలి, దానికి 500 రూపాయలు డబ్బులు అవుతాయి ఇవ్వాలి అంటే తర్వాత చెప్తాను మ్యాటర్. ఫస్ట్ ప్రామిస్ తీసుకుని తర్వాత మ్యాటర్ చెప్తాను. నేమే కూడా ఏం చేస్తున్నాడు? ఫస్ట్ దేవుని దగ్గర ఏం తీసుకుంటున్నాడు? నువ్వు ఫస్ట్ నా ప్రార్థన సరే ఏం చెప్పరా, నేను మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నా ప్రార్థన అంగీకరించి. అంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఎలా అడుగుతాడు, ముందే ప్రామిస్ తీసుకుని తర్వాత మ్యాటర్ ఎలా చెప్తాడు అలా. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమార్ దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. సో ఇప్పుడు కన్ఫెస్ చేస్తాను ఏంటని? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపమును ఒప్పుకుంటాను. దేవుని ఎదుట పాపమును ఒప్పుకొనుచున్నాడు. ఓకే, యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని ముందర, అంటే ఆయన సన్నిధికి వస్తున్నాము, ఆయన ముందు నిలబడగానే ఫస్ట్ ఏం చేయాలి? దేవా మమ్మల్ని క్షమించు, దేవా నన్ను క్షమించు, నేను పాపం చేశాను. సో నా పాపమును ఒప్పుకోండి. ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకుంటున్నారా? మాట్లాడలేదు. మీరు ఎవ్రీడే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? స్పెసిఫిక్ సిన్నా లేదా ఏ పాపం చేసావు నాకు తెలియదు కానీ నీకు తెలుసుంటుంది, నువ్వు చూసుకుంటున్నావా దేవుణ్ణి? స్పెసిఫిక్ ప్రేయర్ అంటే అన్నీ ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. ఇప్పుడు దేవా మమ్మల్ని ఆశీర్వదించు, అదేంటది? జనరల్. స్పెసిఫిక్ అంటే ఏంటి? అదే స్పెసిఫిక్ అంటే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించన్నావు అనుకో, అది జనరల్. స్పెసిఫిక్ ఏంటి?
నన్ను, నా భార్య, నాకు నా భార్యకు మధ్య మంచి సంబంధం ఉండేటట్లు, మేమిద్దరం ఆరోగ్యంగా ఉండేటట్లు, మేమిద్దరం నీకు లోబడేటట్లు మమ్మల్ని ఆశీర్వదించు. స్పెసిఫిక్ వచ్చిందా? అలాగే పిల్లల కోసం మా పిల్లల్ని ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించాలి? ఏ విషయంలో ఆశీర్వదించాలి? మా పిల్లలు మాకు లోబడేటట్లు, మా పిల్లలు బాగా చదివేటట్లు, మా పిల్లలకి చెడు అలవాట్లు రాకుండా, మా పిల్లలకి చెడ్డ సావాసం, చెడ్డ స్నేహితులు తగలకుండా. అర్థమవుతుంది కదా? అది స్పెసిఫిక్. చాలాసార్లు మనం ప్రార్థనలు ఏం చేస్తాం? స్పెసిఫిక్ ఉండదు. జనరల్గా ఆశీర్వదించు 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 ఆశీర్వదించుంటాం తప్ప ఏం ఆశీర్వదించాలో చెప్పాం. ఇన్ని సంవత్సరాలు అయింది మన క్రిస్టియన్స్ అయ్యి, ఇంకా స్పెసిఫిక్ ప్రేయర్స్ మనకు నేర్చుకోలేకపోతాం. స్పెసిఫిక్ ప్రార్థనలు చేయట్లేదు. అలాగే పాపం కూడా ఎలా ఉండాలి? దేవుని దగ్గర స్పెసిఫిక్గా ఉండాలి. దేవా, ఈరోజు నేను ఒకరిని తిట్టాను, నన్ను క్షమించు. స్పెసిఫిక్ ఉందా లేదా? మేము ఏమైనా తప్పు చేసి ప్రభావ మమ్మల్ని క్షమించు అంటే ఏంటి? యూఆర్ నాట్ స్పెసిఫిక్గా చెప్పడం లేదు. స్పెసిఫిక్గా చెప్పడం లేదు. కోర్టులో కూడా స్పెసిఫిక్గా ఒప్పుకుంటేనే శిక్ష తక్కువ. ఏంటయ్యా ఈ నేరం చేసావా? అవును యువర్ ఆనర్, బుద్ధి తక్కువే, తప్పు చేశాను, ఆ టైంలో నా బ్రెయిన్ పని చేయలేదు, నేను మనిషి మృగంలాగా ప్రవర్తించాను, క్షమించండి అని అనుకోండి. అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తారు? శిక్ష తప్పిస్తారు. పశ్చాత్తాపడుతున్నాడు. అది ఒప్పుకోకుండా ఉంటే చాలా వీళ్ళు రీసెర్చ్లు చేయాలి, ఆ రిపోర్ట్ చేయాలి, ఈ రిపోర్టు మొత్తం అంతా వెతికొచ్చి, రే నువ్వే చేసావు, అదిగో ప్రూఫ్ అన్ని చూపించిన తర్వాత ఇంత టైం పట్టింది అనమాట వాళ్ళకి. అదే వాడే ఒప్పేసుకుంటాడు అనుకో, టైం సేవ్ అవుతుంది, ఖర్చు సేవ్ అవుతుంది, దానికి శిక్ష కూడా. అందుకే దేవుని దగ్గర మనం కటాక్షం పొందాలంటే మన మిస్టేక్స్ని మనం ఏం చేస్తున్నాం? నాయన నా గర్వాన్ని తగ్గించు, నేను హెచ్చిపోకుండా, నేను హెచ్చించుకోకుండా, నాలో గర్వపు మాటలు రాకుండా. ఎప్పుడైతే మన యొక్క పాపమును ఒప్పుకుంటామో, మొదటి యోహాను పత్రిక చూడండి, ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం. అంటే మనలో సత్యం ఉంది అనే దానికి ప్రూఫ్ ఏంటి? పాపాన్ని ఒప్పుకుంటున్నాం. పాపం ఒప్పుకున్నప్పుడు, మిస్టేక్స్ని ఒప్పుకున్నప్పుడు మనలో ఏమున్నట్లు? సత్యం ఉన్నట్లు. ఒప్పుకోవట్లేదంటే సత్యం లేదు. అప్పుడు నువ్వు ఎవరివి? అబద్ధి కూడా. బాప్తిజం పొందిన తర్వాత కూడా నువ్వు అబద్ధి కూడావా? అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిజం పొందని వాళ్ళ గురించే, పొందిన వాళ్ళ కాదు. ఎవరైతే బాప్తిజం పొందారో వాళ్ళ గురించి మాట్లాడు. బాప్తిజం పొందిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం. ఆ పాపం చేసినప్పుడు ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఒప్పుకోకపోతే నీలో ఏం లేదు, నీలో సత్యము లేదు. అప్పుడు నువ్వు ఎవరివి? అబద్ధికుడవి. రెండోది నీవే ఏం చేసుకుంటున్నావు? మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మనలో సత్యం ఉండదు. 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును. ఆయన కలుస్తాడా మనల్ని ఒప్పుకుంటే? మన మిస్టేక్స్ ని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏమైనా కలుస్తాడా, బెదిరిస్తాడా, లేకపోతే అడ్డుగుండలు వేస్తాడా? ఏం చేస్తాడంట? క్షమిస్తాడట, సమస్తమైన దుర్నీతి నుండి తప్పించి పవిత్రులుగా చేస్తానంటున్నాడు. మరి ఒప్పుకోవడానికి మనకేంటి ప్రాబ్లం? ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి?
సారీ అడగడానికి ప్రాబ్లం ఏంటి? దేవుని దగ్గర ఐఎమ్ సారీ, నేను ఈ తప్పు చేశాను, నేను మిస్టేక్ చేశాను. మీకు లాస్ట్ టైం ఎక్కడ చెప్పాను, ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ పీస్ ఉంటుంది, అక్కడ జాయ్ ఉంటుంది. జాయ్ కమ్స్ when you forgive. Joy comes when you are forgiven. దేవుడు నిన్ను క్షమిస్తే సంతోషం. ఇప్పుడు పొట్టి చెక్కయ్య ఉన్నాడు, యేసుక్రీస్తు ఇంటికి పిలిచాడు. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడో జక్కయ్యకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. అక్కడే జక్కయ్యకి ఏమవుతుందంటే, యేసుప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నా ఇంటికి వచ్చాడు అని తాను ఎంతైతే పేద దగ్గర తీసుకున్నాడో ఎంత రిటర్న్ ఇచ్చాడు? 4 అంతలు రిటర్న్ ఇచ్చాడు. అప్పుడు అన్నాడు, ఈ ఇంటికి నిజముగా ఇప్పుడు సంతోషం వచ్చి ఉంటుంది అన్నాడు. అప్పటివరకు ఏం లేదు ఆ ఇంట్లో. ఎప్పుడు వచ్చింది సంతోషం? క్షమించబడినప్పుడు. జక్కయ్య క్షమించబడ్డాడు. తాను క్షమించబడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడానికి ప్రూఫ్ ఏంటి? 1, యేసుక్రీస్తు వచ్చాడు అంటే దేవుడు క్షమించాడని అర్థం. 2, అతను మారాడు, మారు మనసు పొందడానికి ప్రూఫ్ ఏంటి? తాను ఎంతైతే తీసుకున్నాడో 4 గంటలు. దాట్స్ ద ప్రూఫ్ ఆఫ్ జాయ్. ఒక ఇంట్లో సంతోషం ఉండాలంటే క్షమించబడాలి. అందుకే ఎవరితో మనం ఏం చేయకూడదు, పోరు పెట్టుకోకూడదు. ఏమడుగుతూ ఉండాలి? సారీ అడుగుతూ ఉండాలి, క్షమాపణ అడుగుతూ ఉండాలి. క్షమించబడ్డాం అనుకోండి, ఏముంటది? జాయ్, అంతే. జాయ్. ఎవరి విషయంలో మనకు నెమ్మది లేదో, సమాధానం లేదో వాళ్ళ దగ్గర ఏమడగడం? బ్రదర్, ఎందుకు బ్రదర్ మీరు అలా ఉన్నారు, మీరు నాదేదైనా తప్పుంటే క్షమించండి బ్రదర్, మీరు అలా ఉండద్దని బ్రదర్. అయిపోయింది. వెంటనే ఏమవుతుంది? ఏమేర్పడుతుంది అనమాట? ఒకడు నన్ను జనవరి 1కి తీసుకెళ్ళాడు. నిజంగా నేను చాలా ఫస్ట్ రోజు మనం ప్రతి సంవత్సరం జనవరి 1 ఎలా ఉంటుంది? మనకి జాయ్ ఉంటుంది. సో అతను నాతో సమాధానంగా ఉండేవాడు కాదు. సరే మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఇతను సమాధానం పడడానికి వచ్చాడేమో, ఇంకా ఇప్పటివరకు అయిపోయింది, సమాధానం ఉందా? మాట్లాడుతూ నేను అయిపోయి ఏమి మాట్లాడలేదు. వెంటనే అతను 10 సంవత్సరాల క్రితంలో జరిగిందంతా తీసుకొచ్చాడు. ఓరి వీడు సమాధానం ఇక్కడ రాగలరా కదా, కొత్త సంవత్సరం రోజు కూడా వీడు సమాధానం పట్టలేదు, 10 years కూడా మాట్లాడతాడు వీడు. కొంతమంది కొత్త సంవత్సరం అనే సాకులోనైనా పాతవి ఏం చేస్తారు? మర్చిపోతారు. కొంతమంది ఎన్ని కొత్త సంవత్సరాలు, ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినా when you forgive, నువ్వు క్షమించాలి, అప్పుడు ఏంటన్నా? నెహెమ్యా ఎందుకు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు? మనసు భారంగా ఉంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇప్పుడు పాపం ఒప్పుకుంటే ఏమొస్తుంది అన్నమాట? ఏమంటాడు ఇప్పుడు నెహెమ్యా? నేను వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు క్షమించంటాడా? నేనే పాపం చేశాను అంటున్నాడా? చూడండి, నెహెమ్యా, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, ఇంక్లూడింగ్ తనను కూడా చేర్చుకున్నాడు. పాపం తనకి దీనికి ఏం సంబంధం? బబులోనికి రాకముందు నెహెమ్యా ఎంత వయసు గలవాడు, ఆ పూర్వీకుల కాలంలో లేనోడు, చక్కగా తన ఉద్యోగం దాన్ని చేసుకుంటూ బాగా ఎంజాయ్గా ఉన్నాడు. ఎవరు? కబ్బేరర్ రాజు దగ్గర ఫుడ్ టేస్టర్ గా పనిచేస్తున్నాడు. అలాంటి వాడికి ఈ కర్మ ఏంది? అంత కంఫర్టింగ్ జాబ్ లో ఉన్న నెహెమ్యాకి ఈ టెన్షన్ ఎందుకు, ఈ బాధ ఎందుకు? చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తన మానాన్ని తను ఉండొచ్చు కదా. తర్వాత నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. దేవా, నీ ఎదుట మేము ఎలా ప్రవర్తించాము? బహు అసహ్యంగా ప్రవర్తించాము.
నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేవి. మోషే మాకు విధించాడు ఆజ్ఞల్ని కట్టడాల్ని, అవి నీవే, కానీ వాటిని మేమేం చేయలేకపోయాం, గైకొనలేకపోయాం. అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను 8వ వచనం, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోను. ఏది రెఫర్ చేస్తున్నాడు చూడు. నువ్వు మోషేతో సెలవిచ్చా అంటే దేవుణ్ణి ఇక్కడేం చేయాలి? మోషే తనకంటే ముందు 1000 సంవత్సరాల ముందు ఉన్నాడు. మోషేకి నువ్వేమైతే మాట ఇచ్చావో దానిని జ్ఞాపకం చేసి, ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు యొక్క పేరు రెఫర్ అవ్వాలి. నాయన, నీ కుమారుని ద్వారా నువ్వు మాతో ఏమైతే సెలవిచ్చావో, నీ కుమారుని ద్వారా మమ్మల్ని ఎంతగా ప్రేమించావో, నీ కుమారుని ద్వారా మాకు రక్షణ ఎలాగైతే కలుగజేసావో అని యేసు ప్రభు రెఫరెన్స్ వాడతాం మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళకి రెఫరెన్స్ ఎవరు అనమాట? మోషే లేదా అబ్రహాం. మోషేకి ముందు అబ్రహాం రెఫరెన్స్ ఉండేది, మోషే వచ్చాక మోషే రెఫరెన్స్ ఎక్కువ. తర్వాత అదేమనగా మీరు అపరాధము చేసిన జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవించితే కదా. అందుకే ఈ వచనాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా, శరీర సంబంధమైన ఇశ్రాయేల్ అందరూ కూడా, యాక్చువల్లీ హిట్లర్ కాలంలో ఏమయ్యారు? ఇశ్రాయేల్స్ అందరూ కూడా చనిపోయారు. హిట్లర్ యూదుల్ని చంపినారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఏమి ఇచ్చారనమాట? దేశం ఇవ్వబడి చదిలిపోయిన యూదులందరూ కూర్చారు. మన ఇండియాలో కూడా ఇండియా యూదుల్ని కాపాడింది. యాక్చువల్ హిట్లర్ టైంలో ఎంతో మంది యూదుల్ని మన ఇండియా కాపాడింది. అందుకే కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సమాజ మందిరాలు ఉన్నాయి, కేరళలో సమాజ మందిరాలు ఉన్నాయి, గోవాలో కానీ తమిళనాడు ఈ బార్డర్లు అంతా కూడా యూదులు చాలా మంది ఉన్నారు. అంటే ఆ టైంలో కాపాడారు. వాళ్ళకి దేశం లేకుండా పోయింది, కానీ మళ్ళీ దేశం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఒక పెద్ద దేశంగా మారారు. అంటే అలా చెదరగొట్టబడడం, కూర్చడం. చెదరగొట్టేవాడు దేవుడే, కూర్చేవాడు దేవుడు. అంటే ఆ శరీర సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళకి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఫిజికల్ ల్యాండ్ ప్రామిస్ అంటారు, సీడ్ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్ అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటనమాట? ల్యాండ్ ప్రామిస్. కనాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికి వస్తూనే ఉంటారు. ఆ ప్లేస్ ల్యాండ్ ప్రామిస్ అనేది యేసు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళకు ఉంటుంది. కానీ దాన్ని పెట్టుకొని ఏం చేస్తాం? రక్షణ అవుతుందా? ల్యాండ్ ప్రామిస్ ఉంది, ఓకే, దానివల్ల రక్షణ రాదు కదా, దానివల్ల పరలోకం రాదు, దానివల్ల మీరు దేవుని కుమారులు కాదు. పదవచ్చును, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవి యొగ్గి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి. చూడండి, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసులు. ఏమంటారు? అర్థమైందా? దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో ఉన్న ఆనందం. అంటే ఎవరైతే ఆనందంగా దేవుణ్ణి ఘనపరుస్తారు, ఎవరైతే ఆనందంగా దేవునికి భయభక్తులు కలిగి ఉంటారు. ఇప్పుడు దేవునికి భయపడాలి ఎలా? ఆనందంగా. దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి ఎలా? ఆనందంగా. దేవుని ఘనపరచాలి ఎలా? ఆనందంగా. దేవుని స్తుతించాలి ఎలా? దేవునికి పాటలు పాడాలి ఎలా? పాటలు పాడేటప్పుడు ఏముండాలి? ఉందా? పాటలు పాడేటప్పుడు ఆనందం ఉండాలి, జాయస్గా పాటలు పాడాలి.
యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధుడు నాక. ఆనందంతో పాడదాం. యెహోవా తండ్రి నామము. అంత సీరియస్ మొక్కల్లో సీరియస్ ఏముండాలి? జాయ్, ఆనందం. పాటలు పాడడానికి ప్రిపేర్ అయి ఉండాలి, అటెన్షన్గా ఉండాలి. యాక్చువల్లీ సాంగ్స్ నిలబడి పాడాలి, పాటలు నిలబడి పాడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా బాడీ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కూర్చొని పాడినప్పుడు పట్టంతా కిందికి వెళ్ళిపోతుంది, స్వరం రాదనమాట. ఎంత గట్టిగా పాడినా ఆడే ఉంటుంది. అది నిలబడ్డాం అనుకో, వీళ్ళు ఈ స్టేజ్ మీద పాటలు పాడే వాళ్ళందరూ నిలబడి పాడతారు, కూర్చొని పాడతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు కూర్చొని పాట పాడాడు. అదంతా స్టేజ్ మీద నిలబడి పాడడం వల్ల ఏంటంటే జాయ్స్. వాళ్ళందరూ చూడు లోకస్తుల పాటలు పాడేటప్పుడంతా నవ్వుకుంటూ పాడుతూ ఉంటారు. మన తండ్రిని స్థుతించడానికి ఆనందం ఏమైంది? అందుకే పాటలు నడిపించే వాళ్ళు కూడా ఎలా పాడాలి? నడిపించాలి ఆనందం. నడిపించేవాడు ఒకవేళ శాడీగా నడిపిస్తే కదా ఇంకా అందరికి అందుకే నడిపించేవాడు ఆనందం. ఏం చేసిన ఆనందం. ప్రార్థన ఆనందంతో చేయాలి, ఆరాధన ఆనందంతో, చర్చికి రావడం కూడా ఆనందంతో. ఏదో బలవంతంగా వచ్చినట్టు ఉండకూడదు. కొంతమంది బలవంతంగా తీసుకొచ్చినట్టు ఉంటుంది. బలవంతంగా రాని ఎద్దుని లాక్కుండా పడుతుంది, ముక్కు తాడేసి తీసుకొస్తే ఎట్టుంటుంది. అది ఖాళీ లాగా సరళ ఆగిపోయింది, ఆయన కూడా లాక్కొని పోతా ఉంటారు. అలా కొన్నిసార్లు ఆరాధనకి బలవంతంగా లాక్కొని వచ్చినట్టు ఉండకూడదు. ఆరాధనకి ఆనందంగా రావాలి, ఆనందంగా ఘనపరచాలి. అదే అంటారు, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసులు. దేవుని దాసులు ఆనందంగా ఘనపరుస్తారు, ఆనందంగా లోబడతారు, ఆనందంగా ఆజ్ఞను అనుసరిస్తారు. స్టెఫెను అర్థసాక్షి అయ్యేటప్పుడు ఎలా అర్థసాక్షి అయ్యాడు? ఆనందంగా అర్థసాక్షి అయ్యాడు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించు. ఈ మనుషుడు అన్నాడు. ఏ మనుషుడు? రాజు. దేవుని దగ్గర రాజుని రాజు అనట్లే. ఏమంటున్నాడు? రాజువి నువ్వు నాకు, దేవునికి కాదు. అందుకేమన్నాడు? ఈ మనుషుని. రాజు దగ్గర మనిషిని రాజు అని చెప్పచ్చా? ఎంత క్లారిటీ చూడాలి. నెహెమ్యా మళ్ళీ డైరెక్ట్ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? రాజు అంటాడు. దేవుని దగ్గర నీ ముందు వాడింది రాజు, నీ ముందు వాడిని రాజు అనాలా? మనిషిని ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించింది. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఎక్కడ కూడా దేవుడి స్టాండర్డ్ తగ్గకుండా ప్రార్థన చేశాడు. చివరికి ఇంకొక రెఫరెన్స్ వాడేటప్పుడు కూడా అది దేవుని అంటే ఒక మనిషి అంతే. వాడు నీ ముందు ఎవరు? వాడు మనిషి. ఈరోజు ఎంతమంది గొప్ప వాళ్ళైనా దేవుని ముందు ఎవరు? వాడు ఒక మనిషి అంతే. ఎలాన్ మస్క్ దేవుని ముందు ఎవరు? ఓ మనిషి అంతే. అమెరికా ప్రెసిడెంట్ దేవుని ముందు ఎవరు? ఓ మనిషి అంతే. మన దేశాన్ని పరిపాలించే నాయకులు కూడా దేవుని ముందు ఎవరు? మనుషులు అంతే. దేవుని ముందు అందరూ మనుషులే. సో అలా నెహెమ్యా వార్తను విన్నాక ప్రార్థన చేశాడు. అంటే కంప్లీట్గా తన జాబు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి కదా. నెహెమ్యా నాకు ఎందుకు వచ్చిందిరా, మీ కర్మ మీరు అనుభవించండి, పాపం చేశారు, మన పూర్వీకులు మన పితరులు పాపం చేయడం వల్ల ఈ గతి పట్టింది పోండి అని చెప్పి తన డ్యూటీకి వెళ్ళిపోయాడా? మీరు అలా చేశారు కాబట్టే దీన్ని అనుభవిస్తున్నారు, అనుభవించండి బాగా, నాకెందుకు వచ్చింది,
నాకు డ్యూటీ టైం అవుతుంది అన్నాడా? ఇప్పుడు ఆ ఉద్యోగానికి ఏం చేయబోతున్నాడు నెహెమ్యా? రిజైన్ చేయబోతున్నాడు. రిజైన్ చేసి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకి వస్తున్నాడు. మనం చేస్తామా? నాకట్లేదు. ఏ ఉద్యోగం? రాజు దగ్గర తన ఉండేటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజీనామా చేసి యెరూషలేముకి వస్తున్నాడు. పాడైన స్థలానికి వస్తున్నాడు. బాగున్న ప్రదేశానికి వెళ్తారా, పాడైన స్థలానికి వెళ్తారా ఎవరన్నా? అందరూ అమెరికాకి వెళ్ళాలనుకుంటారు కానీ ఆఫ్ఘనిస్తాన్ పోవాలనుకుంటారు కదా. ఉన్నత స్థితిని నెహెమ్యా ఉన్నత స్థితిలో ఉంటాడు. ఆ ఉన్నత స్థితిని నెహెమ్యా ఏం చేశాడు? వదులుకొని ఎక్కడికి వస్తున్నాడు? పాడైన స్థలమును బాగు చేయడానికి వస్తున్నాడు. అందుకే మనకి పాత నిబంధనలో ఈ ముగ్గురు లీడర్స్ ఎవరు? జెరుబ్బాబెలు, ఎజ్రా, ముగ్గురు వండర్ఫుల్ లీడర్స్. ఇలాంటి లీడర్స్ అంటే వీళ్ళ ముగ్గురిని కూడా దేవుడు ఎవరు పుట్టించాడు? దేవుడే పుట్టించాడు. ఎస్తేర్ని ఎవరు పుట్టించాడు? దేవుడే పుట్టించాడు. కాబట్టి దేవుడు ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన పని కొరకు ఏం చేస్తాడు? ఆయన మనుషుల్ని పుట్టించుకుంటాడు, తయారు చేసుకుంటాడు. ఎస్తేర్తో చెప్పినట్లు నువ్వు ఒక్కదాన్ని అనుకుంటున్నావేమో, దేవుడు ఏం చేయగలడు? తన పని కొరకు ఇంకొక మార్గం కూడా చేసుకోగలడు. కానీ నీ గతి ఏమంటుందో ఒకసారి ఆలోచించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకేమైతే ఇచ్చాడు, కేరపురం సంఘానికి ఏమైతే ఇచ్చాడో దాన్ని ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. దాని మీద స్థిరంగా మనం నిలబడాలి. ముందుకు సాగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. ఎస్పెషల్లీ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో, ఐక్యతలో, ప్రేమలో డెవలప్ అవుతూ మనం ముందుకెళ్ళాలి. అలా దేవుడు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా తన పని నిమిత్తం, తన ఉద్దేశం కొరకే మనం ఉన్నాం. కేరపురం సంఘం ఎందుకుంది? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం. దేవుడు మా ప్రార్థన, మా సంఘాన్ని నీ ఉద్దేశం కొరకు వాడుకో అని మనం ప్రార్థించాలి. సో దేవుని చిత్తం అయితే తర్వాత ఏమైంది? ఇంకా నెహెమ్యా అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు ఆయన అనేది 2వ అధ్యాయంలో చూస్తాం. అందరికీ